అదే గవర్నమెంట్ మాకు ఆదేశాలు ఇచ్చింది అనమాట. కాబట్టి మీకు వీటిపైన ఏ డౌట్లు ఉన్నా కానీ నాకు కానీ లేదంటే మన సిబ్బంది ఉన్నారు కదా, వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోండి, అడగండి, తెలుసుకోండి. ఎలా చేయాలో ఏది చేయాలో వాళ్ళు చెప్తారు. ఏ శాఖకు సంబంధించిన ఆ శాఖ వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్తారు డెఫినెట్గా. ఇప్పుడు రేషన్ కార్డు గురించి అనుకోండి, నాకు అడిగితే నాకు తెలియదు, ఎందుకంటే అది విఆర్ఓ అది. ఆయన లాగిన్లో ఉంటాయి అన్నీ, నేను ఓపెన్ చేసి చూడలేను. అది అలా అనమాట. ఆయన అనుకో హౌసింగ్, ఈ సీసీ రోడ్లు, కాలువలు, వాటి గురించి ఆయన లాగిన్లో ఇచ్చేస్తారు. అవన్నీ వేరే ఉంటాయన్నమాట, మేము చేయలేము అవన్నీ. కాబట్టి వాళ్ళ శాఖలు వారు ఇప్పుడు నాకని చెప్పినా నేను ఎవరికి అడగాలో నేను వారికి చెప్తాను అనమాట. అది ఈ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఇదండి. ఎవరైతే ఇంకా ఎలిజిబుల్ అయ్యి ఉండి కూడా రేషన్ కార్డులు, జాబ్ కార్డులు చేయించుకోలేదో వాళ్ళందరూ కూడా రెడీ చేసుకోండి. పక్కా ఇల్లు కోసం అండి. మేము గ్రామ సభకి ఉద్దేశం అదే. నాకైతే ఇప్పుడు జాబ్ కార్డులు కూడా కొత్తగా అవుతున్నాయంట. ఈ ఎవరైనా చేయించుకోకపోతే వాళ్ళందరూ కూడా చేయించుకోండి. రేషన్ కార్డు అయితే మాకు ఇంకా లాగిన్ ఇవ్వలేదు, వాటి గురించి ఇంకా మాకు లాగిన్ చేసి ఇవ్వలేదు. కాబట్టి దానికోసం మేము గవర్నమెంట్ ఎవరైనా రేషన్ కార్డు సెక్షన్ కాకపోతే చెప్పండి, మేము అప్లై చేస్తాం.